కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ నుండి వస్తున్న నెక్స్ట్ ఫిలిం టాక్సిక్ మార్చి 19న థియేటర్లోకి రాబోతుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఏకంగా 5 హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవలే 1 by 1 హీరోయిన్స్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ వచ్చింది చిత్ర యూనిట్. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా యష్ బర్త్డేకు స్పెషల్ టీజర్ వదిలారు మేకర్స్. ఇక టీజర్ ఇలా వచ్చిందో లేదో హీరో కన్నా దర్శకురాలు టార్గెట్ అయింది. గతంలో ఆమె కసాబా అనే సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యలే దీనికి రీజన్. 2016లో మమ్ముటి హీరోగా కసాబా అనే ఫిలిం వచ్చింది. అందులో హీరో తోటి మహిళా పోలీస్ ఆఫీసర్ పట్ల దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు రాగా దానికి గీతూ మద్దతు తెలిపింది. కానీ ఇప్పుడు టాక్సిక్ లో యష్ ఓ అమ్మాయితో ఇంటిమేట్ సీన్ చూసిన మమ్ముటి ఫ్యాన్స్ ఇదేనా స్త్రీకి ఇచ్చే గౌరవం అంటూ మండిపడుతున్నారు. హీరోకు ఓవర్ ఎలివేషన్ ఇస్తూ ఒక అమ్మాయిని వస్తువుగా యూజ్ చేశారన్న కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ టీజర్ కు మాలీవుడ్ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంటే టాలీవుడ్ దర్శకులు మాత్రం తెగ పొగిడేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గీతూ మోహన్ దాస్ మేకింగ్ పై ప్రశంసలు కురిపించాడు. టాక్సిక్ టీజర్ చూశాక గీతూ మోహన్ దాస్ మహిళ సాధికారతకు నిలువెత్తు నిదర్శనమని, ఆమె గీతూ మగ దర్శకులకు సవాలు విసిరారని రాసుకొచ్చాడు. మొత్తంగా గీతూ విజన్ కు మేకింగ్ స్టైల్ ని ఆకాశానికి ఎత్తేశాడు వర్మ. ఏదేమైనా టాక్సిక్ టీజర్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.